వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా హాస్పిటల్ బిల్లులు భరించే అవకాశం ఉండటంతో పాలసీదారులు ఆర్థిక భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావించి వేలాది రూపాయలు చెల్లించి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్లో తక్షణ చికిత్స పొందే సౌకర్యం, పేపర్ వర్క్ తగ్గింపు, అనుకోని ఖర్చుల భయం లేకపోవడం, కుటుంబ ఆర్థిక స్థితి కాపాడుకోవడం వంటి కారణాల వల్లే వీటి డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. అయితే ఇలాంటి వారి అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు మాత్రం సేవలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతోంది. ప్రస్తుతం చూస్తే గనక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు క్లెయిమ్ చేసుకునే సమయంలో చికిత్సల ధరలను తగ్గించాలంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైన ప్రశ్నలతో పాటు నగదు రహిత క్లెయిమ్లకు ఆమోదం తెలిపి తుది బిల్లులు అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతో పాటు నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం చేస్తున్నట్లుగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో క్యాష్లెస్ చికిత్స కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీరు ఆది నుంచి కూడా ఇలాగే ఉందని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. స్టార్ హెల్త్ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సంస్థను నమ్మి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న అనేక మంది పాలసీదారులను మోసం చేస్తుందని ఏహెచ్పిఐ ఆరోపించింది. దీంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్య వర్గాలు కోరుతున్నాయి. అనేక మంది పాలసీదారులు సైతం ఈ సంస్థ తీరుపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికీ స్టార్ ప్రతినిధులకు ఫోన్ చేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అక్రమ పద్ధతులను అవలంబిస్తూ ఉందని చెప్పి ఆరోపిస్తూ సంస్థకు సంబంధించిన క్యాష్లెస్ సేవలను అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై హాస్పిటల్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే దీంతో పాటు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాయి. 15,000కు పైగా హాస్పిటల్స్ కు ప్రాతినిధ్యం వహించే ఏహెచ్పిఐ స్టార్ హెల్త్ సంస్థతో సెప్టెంబర్ 22లోగా ఒక ఒప్పందం కుదరకపోతే ఆ రోజు నుంచి పూర్తిగా స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్లెస్ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. గతంలో బజాజ్ అలయన్స్, జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఏహెచ్పిఐతో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకున్నాయి. కానీ స్టార్ హెల్త్ తీరు మాత్రం సక్రమంగా లేదని ఏహెచ్పిఐ భావిస్తోంది. రోగులకు సరైన సేవలు అందించేందుకు ఆసుపత్రులు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాయని, కానీ స్టార్ హెల్త్ లాంటి సంస్థల తీరు వల్ల రోగులు, ఆసుపత్రులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఏహెచ్పిఐ చెప్తుంది. ఏహెచ్పిఐ సభ్య ఆసుపత్రుల ఆరోపణల ప్రకారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పాత టారిఫ్లను సవరించడానికి నిరాకరిస్తోంది. రేట్లను మరింత తగ్గించమని హాస్పిటల్స్ పై ఒత్తిడి చేస్తోంది. ఏకపక్షంగా క్యాష్లెస్ సేవలను నిరాకరిస్తోంది. ఇష్టానుసారంగా కోతలు విధిస్తోంది. తుది అనుమతి ఇచ్చిన తర్వాత కూడా క్లెయిమ్లను తిరస్కరిస్తోంది. పోటీని అణచివేసేందుకు స్టార్ హెల్త్ సంస్థ అక్రమంగా వ్యవహరిస్తుందని, దీనివల్ల సరైన చర్చలకు ఆస్కారం లేకుండా పోతుందని ఏహెచ్పిఐ ఆరోపిస్తోంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్ 2023-2024 వేదికను ప్రకారం ఫిర్యాదుల జాబితాలో స్టార్ హెల్త్ సంస్థ మొదటి స్థానంలో ఉందని ఏహెచ్పిఐ చెబుతోంది.